కాంగ్రెస్ కి ఇవ్వాలని ఇష్టం లేదు, బీఆర్ఎస్ కి ఇవ్వాలని ఇష్టం లేదు. మన గవర్నమెంట్ దాకా మీరున్నారు, ఇప్పుడు మీరున్నారు. వాళ్ళు ఎందుకు మినిట్స్ రాసుకుందేవారు? ప్రకాష్ రెడ్డి గారు మీరు డిసెంబర్ 1న స్మితా సబర్వాల్ లేఖ రాసినప్పుడు 2020 వివరాలు రాసినప్పుడు అప్పుడు ప్రభుత్వం ఎవరు ఉంది టీఆర్ఎస్ అని అన్న దానికి సంబంధించి సమాధానం చెప్పండి. మీరంటే ఏ సమాధానం చెప్పుకుంటే చీరు మాట్లాడుతుంటే మళ్ళీ ఏదో ఏదో చెప్పడం తప్ప. ఇన్ ప్రిన్సిపల్ ఇప్పుడు మన ఇద్దరం చర్చ చేసినాం అనుకోండి ఒక అంశం మీద, ఇవాళ సాయంత్రం డిస్కషన్ పెట్టుకుందామండి అంటే you are aware of the fact that both states have agreed in principle to hand over the control of common projects. That means Srisailam and NSP Nagarjuna Sagar in terms of gazette notification dated 15/7/2020. టీఆర్ఎస్ పార్టీ మీకు అర్థం కాకపోతే ఇంగ్లీష్ కాకపోతే ఏం చేయలేను. ఇంత క్లియర్ రజనీకాంత్ 17వ తారీఖు రాసిన దాంట్లో ఇదే రాశారు కదా. అర్థం కాకపోతే ఏం చేయలేను. కాదు శ్రీధర్ రెడ్డి గారు ఒకసారి నింపాదిగూడండి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే 2020 జూలై 15వ తారీఖున రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం ప్రకారం అప్పుడు గెజిట్ ఏదైతే రిలీజ్ చేసిన దాని ప్రకారం ఏవైతే కేఆర్ఎంబీలోకి మొత్తం 2 ప్రాజెక్టులని విలీనం హ్యాండ్ ఓవర్ చేయాలని నిర్ణయం ఏదైతే 2020 జూలై 15వ తారీఖు జరిగిన గెజిట్ ఆల్రెడీ ఇష్యూడ్. గెజిట్ ఇష్యూడ్. వన్ థింగ్ ఇస్ వెరీ క్లియర్. మీకు చూపిస్తున్నారు అప్పుడు 2 స్టేట్లు ఒప్పుకున్నాయని చెప్తున్నారు. 2 స్టేట్లు ఒప్పుకున్నాయని చెప్పారు. ఇంకా వేరే చెప్పేదానికి నాకు అర్థం కావట్లేదు. రివర్ బోట్స్ మీద కేఆర్ఎంబి కానీ జిఆర్ఎంబి కానీ విభజన చట్టం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు ఈ 2 రివర్స్ మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు నిర్వహించేందుకు బోర్డులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. దానికి ఎందుకు ఒప్పుకున్నామనే విషయాన్ని లార్జర్ ఇంట్రెస్ట్ వాస్ ఫార్మేషన్ ఆఫ్ సెపరేట్ స్టేట్ తెలంగాణ చెప్పినాం. నెంబర్ 1 ఇన్ ప్రిన్సిపల్ అగ్రిమెంట్ ఉన్న తర్వాత ఇక్కడ ఏం చెప్పినాము, వీళ్ళు ఏం చెప్తున్నారు, ప్రాజెక్టులు మేము హ్యాండ్ ఓవర్ చేశామని చెప్తున్నారు. దొరికిపోయినారు కాబట్టి ఒక పాయింట్ ప్రకాష్ రెడ్డి దగ్గరికి వెళ్తాం. ప్రకాష్ రెడ్డి గారు రజత్ కుమార్ రాహుల్ బొజ్జా రాసింది ఏంటి? వాట్ దే హావ్ రిటన్? ప్రకాష్ రెడ్డి గారు